ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి చివరి వచనంలో చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపక నాభరించిన తరువాత కుమార్తెలను వారికి పుట్టినప్పుడు దేవుడు నరులు కుమార్తెలను చక్కటి వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులకు ఎల్లప్పుడూ బాధించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్లుగాను ఆ దేశములో నెఫీలు వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుడు నరులను కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిరి. శూరులు వీరే. నరుడు చెరుతనము భూమి మీద గొప్పది. వారి హృదయము యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డది. యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నెచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నాతో కూడా నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొందుతున్నానెను. అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొంది వాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిర్హతుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. షేము, హాము, యాపెతు ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాంతరముతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొనిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాంతరముగా నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారి భూమితో కూడా నాశనము చేయుదును. చిత్తి సారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడకు లోపట వెలుపట దానికి కీలు పొయ్యవలెను. నీవు దాని చేసిన వలన విధమిది ఆ ఓడ 300 మూరలు పొడుగును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలవాడై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని మూయించవలెను. ఓడ తలుపు దాని పక్కనే ఉంచవలెను. కింది 8వ అంతస్తు 3వ అంతస్తు గలది. దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవయుగల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండక నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహము నప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోయిరి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును. నీవు నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉండును కొనుటకు సమస్త జీవులు అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిని 2 చొప్పున నీవు ఓడలోకి తీయవలెను. వాటిలో మగదానుగాను ఆడదాను ఉండవలెను. నీవు వాటిని బ్రతికించినందుకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేల ప్రాకులన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు
నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకు వాటికి ఆహారమని చెప్పెను. నోవహు అటు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను.